హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇవాళ నేను మీకు సాల్మన్ ఫిష్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10 నిమిషాల్లో మనం ఈ ఫిష్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ముందుగా నేను సాల్మన్ ఫిష్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా ప్యాకింగ్లో మనకి సాల్మన్ ఫిష్ అనేది దొరుకుతుంది. ఇది నేను శామ్స్ క్లబ్లో తీసుకున్నాను. ఇది 2.7 LB ఫిష్. ఇలా ప్యాకింగ్లో సీల్ చేసి ఉంటారు. ఇది మనం ఓపెన్ చేస్తే లోపల ఫిష్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది, సో అందుకని నేను 2 times ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని మిడిల్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే మిడిల్లో థిక్గా ఉంటుంది అండ్ ఎండింగ్లో అయితే థిన్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 పీసెస్గా కట్ చేశాను. ఒకేసారి చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మీకు నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, చివర్లో పల్చగా ఉంది, ఇక్కడ సెంటర్లో అయితే మందంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రైకి ఏ సైజులో ఉంటే ఇష్టమో ఆ సైజులో కట్ చేసుకోండి. మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎయిర్టైట్ బాక్స్లో కానీ జిప్ లాక్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఒకేసారి మ్యారినేట్ చేసుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే 1 or 2 daysలో యూస్ చేయాలి. ఇలా రాగానే స్టోర్ చేసుకున్నట్లయితే 1 or 2 months అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ నేనైతే 1 weekలో యూస్ చేస్తాను. ఇక్కడ నేను సెకండ్ పీస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది 2 days తర్వాత అన్నమాట. ఇవాళ నేను ఆఫ్టర్నూన్ కుక్ చేద్దామని మార్నింగ్ ఫ్రీజర్లో నుంచి తీసి బయట పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్ ఫ్రై కోసం ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. 1/2 tablespoon జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ సాల్మన్ ఫిష్లో మనకి ముళ్ళు అనేది అస్సలు ఉండదు. పిల్లలైనా ఈజీగా తినేస్తారు. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఫిష్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకుందాం. 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఈ ఫ్రై కోసం అస్సలు ఎక్కువ పడదు, 2 tablespoons అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకోండి. ఇలా కరివేపాకు ఆకులను యాడ్ చేయడం వల్ల మనకి ఫిష్ స్మెల్ అనేది ఉండదు అండ్ ఫిష్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఫిష్ని మరోవైపు కూడా టర్న్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫిష్ని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఈ ఫిష్ మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఫిష్ని 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఫిష్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను ఇలా పైన చల్లుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా సాల్మన్ ఫిష్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మీరు ఏ ఫిష్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.